నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు విషయం ఏంటంటే అర్థమవుతుంది. ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసుకోండి. మీరు షేర్ చేస్తే మాకు మరిన్ని వార్తలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంది, అది కూడా నొక్కండి. వీలైతే మీకు పద్దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా పెట్టిన న్యూస్ మీకు వస్తుంది. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే రెవెన్యూ సదస్సు. ఏపీ ప్రభుత్వం దరిదాపుగా 33 రోజుల పాటు, ఈవేళ మొదలుకొని 33 రోజుల పాటు, అంటే జనవరి 2వ తారీఖు వరకు 3వ తారీఖు వరకు 33 రోజుల పాటు ఏపీ రెవెన్యూ సదస్సు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు భూమి వివాదాలు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యలు అనుభవిస్తున్నారు. కోర్టుల్లో తిరిగి చెప్పులు అరిగిపోతూ ఉంటాయి, చెమట్లు పట్టేస్తుంటాయి, కండవాలు మాసిపోతూ ఉంటాయి, చొక్కాలు చిరిగిపోతూ ఉంటాయి. కానీ కోర్టుల్లో ఆ విషయాలు బయటికి రావు, పరిష్కరించబడవు. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యల్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రతి చోట డేట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే 2 రోజులు విజయవాడ, 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు విజయవాడలో. అలాగా మీకు పేపర్ చూస్తే పేపర్లో ఉన్న ఏ ఊళ్ళో ఎక్కడ సదస్సు ఉంది ఏంటి అనే మొత్తం వివరాలు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు దాకా ప్రధానమంత్రి హౌసింగ్ పథకం కింద గరీబీ బచావో కింద ఫ్లాట్లు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మళ్ళీ నాయుడు గారు సీఎం గారు ఇస్తానికి సిద్ధపడ్డారు. కానీ గతంలో ప్రభుత్వంలో ఇచ్చిన ప్లాట్లకి పట్టాలు ఇవ్వలేదు. ఇళ్ళు కట్టించారు కానీ ఇళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చినా అవి చలామణిలో లేవు. కాబట్టి వారందరూ కూడా మీ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్కి వెళ్ళి ఆ విషయాన్ని, పట్టాల గురించి కానీ ఆ సమస్యలు, భూములకు సంబంధించి ఏ విషయం అయినా సరే మీరు అక్కడికి వెళ్ళి పరిష్కారం చేయించుకోవచ్చు. మాకు పట్టాలు రాలేదు అంటే పట్టాలు ఏర్పాటు చేస్తారు. అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్లు, సిబ్బంది. మరి ఏం జరుగుద్దో తెలియదు. మరి పరిష్కారం అయితే జరిగిపోతుంది వెంటనే అంటున్నారు. మరి ఆ విషయాన్ని ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కొంత జాప్యం చేస్తున్నారన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మటే పరిష్కారం చేయమని గట్టిగా అధికారులకి ఆంక్షలు ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు ఇప్పుడు దాకా ప్రభుత్వం నుండి ఇళ్ళు పట్టాలు అందని వారందరూ కూడా, అంతకుముందు గతంలో వీరందరికంటే ముందు ఎన్టీఆర్ గారు పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా చలామణిలు లేవని, బీఫారంలని, అవని ఇవని చెప్తున్నారు. మీరందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ అప్లికేషన్ని కలెక్టర్ స్వీకరించి వెంటనే ఎంక్వైరీ చేసి అక్కడికక్కడే తేలేటట్టు చెప్తామంటున్నారు. మరి ఎలా ఉంటుందో, ట్రైలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి మీరు సక్సెస్ అవ్వాలని, మీ పట్టాలు మీరు పొందాలని మీ అందరికీ అభిలాషతో తెలియజేస్తున్నా. హైపర్ వ్యాక్యూమ్ ట్రైన్ ఏంటి ఏం మాట్లాడుతున్నావా? హైపర్ ఏంటి, ఆ ట్రైన్ ఏంటి నీ గోలా? ఇది ట్రైనేనండి. కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్ టెండూల్కర్ బాల్ వేస్తే, క్రికెట్ బాల్ విసిరారు అనుకోండి, అలా తుడుచుకొని బాగా చొక్కాగా తుడిచి ఇలా విసురుతారు. బాల్ ఎంత స్పీడ్గా విసిరితే అంత స్పీడ్గా 4లు 6లు కొడతా ఉంటారు. మీరు క్రికెట్ అభిమానులందరికీ ఇదే విషయం అర్థం అవుతుంది. గాలి తరంగంలో గాలి నుండి ఇలా విసిరితే ఎంత స్పీడ్గా విసిరితే గాలి తగ్గిపోవడం వల్ల బాల్ గుండ్రంగా రౌండ్గా గట్టిగా ఉండడం వల్ల ఆ బాల్ విసరగానే ఆ బాల్ సైమని వెళ్ళిపోయి ఆ వికెట్లు బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళి బ్యాట్స్మెన్ మళ్ళా కొడితే ఆ బ్యాట్స్మెన్ కొట్టగానే ఆ స్పీడ్కి ఆ కొట్టిన ఒత్తిడి ఇలా టచ్ అవడం, బ్యాటు బాల్ టచ్ అవడం
6లు 4లు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే టైపులో ఇప్పుడు మద్రాస్ ఐఐటి వాళ్ళు సుమారు దరిదాపుగా 80 మంది విద్యార్థులు కలిసి గవర్నమెంట్ సహకారంతో రైల్వే ట్రైను ఒకటి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోగీలో సుమారుగా ఒక 14 మంది నుండి 20 మంది దాకా పడతారు. చిన్న చిన్న బోగీలే అవి. వ్యాక్యూమ్ మ్యాగ్నెటిక్ మీద ఇలా వదలగానే సయ్యమని వెళ్ళిపోతాయి. అత్యంత స్పీడు, వేగంగా. కొన్ని సుమారు చెన్నై నుండి ముంబైకి 410 కిలోమీటర్లు ఉంటుంది. అది ఒక 20 నిమిషాలు వెళ్ళిపోతారు. విమానంలో కూడా వెళ్ళరు, అంత స్పీడ్గా ఈ ఫ్లైట్లో ఈ హైడ్రో ట్రైన్స్కి, వ్యాక్యూమ్ ట్రైన్స్కి మీరు ఎక్కారనుకోండి, అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. అంతేకాదు మీ సరుకులు కూడా అలాగే పంపించుకోవచ్చు. ఇంకో గుడ్ న్యూస్ చేసింది రైల్వే వాళ్ళు. విజయవాడ ప్రయాణికులకి కష్టం తొలగించాలి, దరిదాపుగా 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ని కనీసం ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంకొక రైల్వే స్టేషన్ తయారు చేసింది. అదే గుండ్రల రైల్వే స్టేషన్. గుండ్రల రైల్వే స్టేషను ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి వచ్చామనుకోండి, ఆ పక్కన ఎక్కడో ఇబ్రహీంపట్నం దగ్గర ఆపేస్తారు. లేదంటే అటు నుండి విశాఖపట్నం నుండి వచ్చామనుకోండి, ఆ రామర్పాడు దగ్గర ఎక్కడో ఆపేస్తారు. లేదా చెన్నై నుండి వచ్చామనుకోండి, ఆ కెనాల్ రోడ్లో అదేంటది ప్రకాశం బ్యారేజీ దగ్గర ట్రాక్ ఉంటుంది చూడండి, ఆ ట్రాక్ దగ్గర ఆపేస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఆపకంట, జనాలు కష్టపడకంట, ఇబ్బంది పడకంట, దానివల్ల చాలా లేట్ అయిపోతుంది గమ్యానికి చేరడానికి. అంతేకాకుండా బండి స్పీడ్ పెంచుతున్నారు. అంతకుముందు ఎప్పుడు బొగ్గు రైళ్ళు ఉన్నప్పుడు ఇవాళ ఒక ఆయన అంట పెద్ద మనిషి వెళ్ళి దండ కొనుక్కొని ఒక ఆయన తీసుకెళ్ళి వేసేస్తుంటారు రైల్వే డ్రైవర్ గారికి. ఏంటయ్యా దండ వేసినావు అంటే, అయ్యా నమస్కారం అండి అయ్యా, నిన్న ఎప్పుడు బొగ్గు ఇంజిన్లో గంటలు లేట్ వస్తాయి, ఈరోజు ఒక 5 నిమిషాలు ముందు వచ్చిందయ్యా. ఆగు దండయ్య బాకు, నీకే నాకు అంత అధికారం లేదు, ఇది నిన్న రావాల్సిన ట్రైన్ ఇవాళ వచ్చిందయ్యా అన్నాను. అయినా సరే ఇవాళ 5 నిమిషాలు ముందు వచ్చిందండి అయ్యా, మీకు దండమయ్యా, ఇంకా 5 నిమిషాలు లేటుగాను లేకపోతే మామూలు ఎప్పుడు మామూలు గంటలు లేటుగా రాకంట, రావాల్సిన టైం కంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చింది, నిన్న రావాల్సిందే ఇవాళ వచ్చినా తొందరగానే వచ్చింది, 5 నిమిషాల ముందు మీరు రికార్డు సార్ అని చెప్పి ఒక ఆయన దండేశాడంట. ఆయన చూసి ఇంకొంత 10 మంది తీసుకెళ్ళి దండలు వేస్తే డ్రైవర్ మునిగిపోయాడు. అక్కడి నుండి ట్రైన్లు సకాలంలో రావటానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఒక నానుడు ఉంది. అదే తరహాలో ఇప్పుడు రైల్వే వాళ్ళు ఇదంతా కూడా ఇంకా ఇప్పటికీ ప్రారంభించలేదు గుణదల రైల్వే స్టేషన్ని, కానీ సర్వాంగం సుందరంగా తయారు చేసి దరిదాపుగా ఒక 6 ప్లాట్ఫామ్లు తయారు చేసి ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చినాయి కానీ, అటు నుండి విశాఖపట్నం వచ్చినాయి కానీ, చెన్నై నుండి వచ్చినాయి కానీ, మెయిన్ స్టేషన్లు ట్రైన్లు గుండ్రలో ఆగుతాయంట, గుండ్రల నుండి వెళ్ళిపోతాయంట. అందుకని అంటే అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఇంకా విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వాల్సిన పని లేదు. విజయవాడ సిటీ, గాంధీనగర్ ఇవన్నీ తిరగాల్సిన పని లేదు. డైరెక్ట్గా అటు నుండి అటే టూ టౌన్ వెళ్ళిపోవచ్చు, ఇటు నుండి వచ్చిన వాళ్ళు ఇటు నుండి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ కొత్త అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. శబరిమల స్వామి శరణమయ్యప్ప అనుకొని 40 రోజులు దీక్ష చేసి ఎంతో నిష్టతో నియమనిష్టలతో మాంసము, మద్యపానము, సిగరెట్లు, గుట్కాలు, భార్యని, స్త్రీలను వంటి కొన్ని నియమాలకు విరుద్ధంగా అవన్నీ వాడకంటా ఉంటున్నారు. అయితే పంబా విలక్కులో ఈ అయ్యప్పలు ఎప్పుడైతే మాల తీసి వస్తున్నారో అక్కడ అసంఘికంగా అంటే కొంతమంది వర్తకులు శబరిమల సన్నిధానానికి స్వామి చేరి అలా ఇంటికి వెళ్ళక ముందే ఇక్కడే మద్యము, మాంసము అన్నీ కూడా ఎంతో నిష్టగా ఎంతో పవిత్రంగా అయ్యప్ప వారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్తూ ఈ మధ్యలోనే
వాళ్ళ బానిసత్వం అంటారు చూడండి, వాళ్ళ అలవాట్లకి బానిస అయిపోయిన వాళ్ళని వాళ్ళ బానిసత్వాన్ని డబ్బు కింద వాడుకోవడానికి వర్తకులు, అక్కడ ఉన్న వర్తకులు దరిదాపుగా చాలామంది, అంటే చాలామంది పదుల సంఖ్యలో దుకాణాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా మద్యము, మాంసము, గత సంవత్సరంలో కూడా జరిగింది. అప్పటికే వార్నింగ్ ఇచ్చారు, కేరళ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అయితే సరే పట్టించుకోవాలి. కేరళ ప్రభుత్వం ఈసారి వెళ్ళిన సమాచారాల ప్రకారంగా చాలామంది కంప్లైంట్లు చేయడం, త్రివేంగ బోర్డు, శబరిమల దేవస్థానాన్ని నడిపించే బోర్డు ఈసారి కేరళ ప్రభుత్వానికి గట్టిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ నుండి విజిలెన్స్ అధికారులు వాళ్ళందరూ వచ్చేసి హొటాహుటీన వచ్చేసి శబరిమల పంబలో చేరిపోయి పదుల సంఖ్యలో దరిదాపుగా 80 మందిని కొట్లు సీజ్ చేశారు. ఇంకొక 40 మంది వర్తకుల్ని, వ్యాపారస్తుల్ని జైలు పాలు చేశారు. కాబట్టి ఎంతో నియమనిష్టలతో, ఎంతో దీక్షగా పడి పూజ చేసుకొని సన్నిధానానికి చేరిన అయ్యప్పలు తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా అదే స్వామి దీక్షలోనే ఉండాలి. కాబట్టి మీరు దయచేసి మాలలు అక్కడ తీసేయడం, ఈ అసాంఘిక కార్యక్రమాలు హిందూ ధర్మ సంస్థ యొక్క పవిత్రతను నాశనం చేయడం, వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల నుండి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఎంతో దీక్షగా, ఎంతో ఇంటికాడ భార్య బిడ్డలు ఎంతో ప్రేమతో, ఎంతో గౌరవంగా వాళ్ళని దీక్షకు పంపిస్తే వారు తిరిగి వచ్చేటప్పటికల్లా యథావిధిగా మళ్ళా అదే అలవాట్లు ప్రారంభించుకొని సన్నిధానం దగ్గరే ప్రారంభించేయడం చాలా అవమానించబడింది. కాబట్టి మీ ఎటువంటి పరిస్థితుల్లో స్వామియే శరణమయ్యప్ప అని ఎదురు స్వామి వచ్చినప్పుడు నమస్కారం అని చెప్పకుండా స్వామి శరణం, స్వామి శరణం అని ఎదురు ఇంకో స్వామి మనకు కనబడితే ఆయన ఎవరో తెలియదు, అయినా సరే స్వామి శరణం అని దండం పెడతారు. అంత పవిత్రంగా ఉండే ఈ మాల దీక్షని జై భవానీ, ఓం నమ శివాయ అని రకరకాలుగా ఎన్నో రకాల నియమాలతో మాలలు వేస్తారు. కొంతమంది భవానీ మాల వేసి అయ్యప్ప మాల వేస్తారు. ముందు భవానీ మాల అమ్మవారు చూపించేసి తర్వాత అయ్యప్ప మాల తీసుకొని ఆ మాలను అయ్యప్ప మాల కింద కన్వర్షన్ చేసుకొని అదే మాలతో శబరిమల వెళ్ళి స్వామివారి సన్నిధికి వెళ్ళి అక్కడ వారి కష్టాలు దూరం చేసుకొని వస్తున్నారు. మరి మధ్యలో కొందరు అవకాశవాదులు ఇలాంటి తప్పుడు పనులు ప్రేరేపిస్తే భక్తుల్లో ఉండాలి. మన గుర్రం మన బంగారం మంచిదేమని కానీ కంసాలు అయితే ఏం చేస్తాడు? మన భక్తి, మన నమ్మకం, మన విశ్వాసం మనకు కరెక్ట్గా ఉండాలి. కానీ ఎవరైనా ఏ వర్తకుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. కాబట్టి మీరు ఎంతో పవిత్రంగా మాలేసుకున్నందుకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నియమ నిష్టలతో 40 రోజులు చల్లనీళ్ళు స్నానం చేసి ఎంతో ధీమాగా, ఎంతో పవిత్రంగా వెళ్ళేవారు స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ మళ్ళా తిరిగి ఇంటికి రండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.